Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. Please like this video and subscribe our YouTube channel Space Engineering Academy. And we also provided Telegram and WhatsApp links in the description and in the channel also. Please subscribe those channels, thereby you will get the important updates on a time basis. If you really like our content, please support us by just forwarding this information to dear and near ones. Okay, right. So you are in the right place and you are in the right thing, right? We all people are the engineering graduates. So maak enti sir pani IIM lo anukovoddu. The IIM we all know, right? GATE score ni all the IITs, NITs and all engineering colleges are accepting. We know that. అయితే హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి లేదనుకుంటే పిహెచ్డి జాబ్స్ కూడా యాక్సెప్ట్ చేయడం అనేది తెలుస్తుంది, మనకు అది తెలిసిన విషయమే. అడిషన్ టు దిస్ ద ఐఐఎం ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ ద గేట్ స్కోర్. ఇది చూద్దాం ఈ వీడియోలో, మొత్తం దీని గురించి చెప్తాను, లాస్ట్ వరకు వినండి. ఓకే, దానికన్నా ముందు మన అకాడమీలో ఉన్న కొన్ని ఆఫర్స్ గురించి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ద ఫస్ట్ వన్, మన దగ్గర ఏఈఏడబ్ల్యూ కోచింగ్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఏఈఏడబ్ల్యూ కోచింగ్ గురించి మాట్లాడతాను ముఖ్యంగా నేను. ఓకే, సో దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న ఆన్లైన్ బ్యాచ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఆన్లైన్ బ్యాచ్లో మీకు 6 months వ్యాలిడిటీతో వస్తుంది, అట్లాగే 12 months వ్యాలిడిటీ ఉంటుంది. 6 months వ్యాలిడిటీ అండ్ దసరా ఆఫర్ బేస్ చేసుకొని మీకు ఈ 6 months వ్యాలిడిటీ మొత్తం కూడా ఓన్లీ ఫర్ 3,900కే వస్తుంది. 6 months వ్యాలిడిటీతో ఉంటుంది. అదే ఏఏడబ్ల్యూ కోర్స్ 12 months వ్యాలిడిటీ ఆర్ 1 year వ్యాలిడిటీ తోటి యాక్చువల్ ఫీజ్ 12,000, 8,000కి వస్తుంది. ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి దయచేసి. దీంతో పాటు ఆఫ్లైన్ కూడా మన దగ్గర ఉంది. కంప్లీట్ ఏఈఏడబ్ల్యూ ఆఫ్లైన్ బ్యాచ్ విత్ 1 year వ్యాలిడిటీ మీకు వస్తుంది. కంప్లీట్గా 36,000 ఫీజు ఉంది. దీంట్లో మీకు 25% కన్సెషన్ అనేది మీకు వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఆఫ్లైన్ బ్యాచ్. అట్లాగే మన దగ్గర గేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో గేట్ కోర్సెస్ ఇంజనీరింగ్ పర్సూ చేస్తున్న వాళ్ళకైతే మనం వస్తున్నాము, వాళ్ళు మీరు యూజ్ చేసుకోవచ్చు. సండే అండ్ పబ్లిక్ హాలిడేస్లలో క్లాసులు ఉంటాయి. ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది, ఆన్లైన్ బ్యాచ్ ఉంది. సో నేను ఫస్ట్ అయితే ఆన్లైన్ గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. గేట్ కంప్లీట్ 12 months కోర్సు 3 branchesకి, ఈసీఈ, ట్రిపుల్ సివిల్, అది ఏఈడబ్ల్యూ కూడా ఈసీఈ, ట్రిపుల్ సివిల్కి. సో 3 branchesకి కూడా 12 months వ్యాలిడిటీ, యాక్చువల్ ఫీజ్ 6,900. ఈ దసరా ఆఫర్ మీద మీకు 3,900కే ఇవ్వడం జరుగుతుంది. 12 months వ్యాలిడిటీ మీకు యాక్చువల్ ఫీజు 12,000, కానీ దసరా ఆఫర్ మీద మీకు ఓన్లీ 8,000కి ఇవ్వడం జరుగుతుంది. వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి. వీళ్ళంత త్వరగా చాలామంది ఫోన్ చేసి తీసుకుంటున్నారు. వీళ్ళని త్వరగా ఈ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ఆన్లైన్ స్ట్రక్చర్. ఇంకా ఆఫ్లైన్ విషయానికి వస్తే గేట్ బ్యాచ్, ఆఫ్లైన్ బ్యాచ్ సండే పబ్లిక్ హాలిడేస్, వీకెండ్ బ్యాచ్ స్టార్ట్ నడుస్తుంది మన దగ్గర. సండే పబ్లిక్ హాలిడేస్లో మీరు రావచ్చు. సో ఈ బ్యాచ్కి రానుకుంటే ఈ బ్యాచెస్కి రెగ్యులర్గా ఉన్న మీకు అకాడమిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సెకండ్ ఇయర్ కానివ్వండి, థర్డ్ ఇయర్ కానివ్వండి, ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే ఇది సూటబుల్గా ఉంటుంది. ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి బ్యాచ్ సూటబుల్గా ఉంటుంది. ఓకే, సో ఈ బ్యాచ్ ఫీజ్ 36,000 ఉంది. యాక్చువల్గా 36,000లో మీకు ఫ్లాట్ 50% మీకు డిస్కౌంట్ వస్తుంది. దసరా ఆఫర్ బేస్ చేసుకొని 18,000 మీకు తీసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద ఆఫర్స్ విత్ రెస్పెక్ట్ టు అవర్ అకాడమీ. సో నౌ వీఆర్ గోయింగ్ టు అగైన్ విత్ రెస్పెక్ట్ టు ద గేట్ స్కోర్ వ్యాలిడిటీ అండ్ ద గేట్ స్కోర్ యూసేజ్ హియర్. IIM Ahmedabad is accepting our gate score for a doctoral program. Let's see. సో ఇది వాళ్ళ వెబ్సైట్. ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ వస్తే అకాడమిక్స్లో వచ్చాం మనం. పిహెచ్డి ప్రోగ్రామ్ చూద్దాం. డాక్టరల్ ప్రోగ్రామ్ వస్తే సో ఏముందో ఒకసారి మనం మాట్లాడదాం. వీళ్ళు చేస్తే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఎందుకు పిహెచ్డి చేయాలి, వాళ్ళ విజన్ ఏంటి, పిహెచ్డి చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా అడ్మిషన్లో నేను ఇక్కడ ఈ వీడియోలో ముఖ్యంగా నేను ఈ 4 segmentsలో టచ్ చేస్తాను. ముఖ్యంగా 3 segments అనుకోవచ్చు. అడ్మిషన్ క్రైటీరియా ఏముంది మనకి ఇక్కడ, ఫైనాన్షియల్ ఎస్టిమేట్ ఏమన్నా ఇస్తున్నారా, వాళ్ళు ఇస్తే ఎంత, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్స్ అండ్ ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో అయితే ట్రై చేస్తాను నేను. ఓకే, అడ్మిషన్ క్రైటీరియా గేట్తో ఎలా ఉంది, ఏ స్పెషలైజేషన్కి ఉంది డాక్టరల్ ప్రోగ్రామ్లో అనే విషయాన్ని కూడా ఇంక ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఎలిజిబిలిటీ, బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు చూసుకోవచ్చు. చూస్తే ఇక్కడ మీకు క్లియర్గా మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కనబడుతుంది. ఏంటంటే అది ఏ 4 year or 8 semester బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమమ్ ఆఫ్ 65 marks ఆర్ ఈక్వలెంట్ అనేది ఇస్ వ్యాలిడ్. ఎవ్రీవన్ ఈజ్ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళే, మీరందరూ కూడా ఎలిజిబుల్ దీనికి. కాకపోతే 65% అనేది 65% మాత్రం మీకు ఏముండాలండి, పర్సంటేజ్ ఉండాలి. ఆర్ ఈక్వలెంట్ సిజిపిఏ. 65% మార్క్స్ ఉన్నా పర్లేదు, సిజిపిఏ ఉన్నా పర్లేదు, చేయొచ్చు. దాంతోపాటు డిప్లొమా నుంచి ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ టెన్షన్ పడద్దండి దయచేసి. మీకు కూడా వ్యాలిడిటీ ఉన్నట్టే లెక్క ఇది. మీరు సపరేట్గా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిప్లొమా నుంచి ఇంజనీరింగ్ చేసినా, ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ చేసినా, మీరు ఎలా చేసినా 4 years చేస్తారు కాబట్టి దాన్ని కౌంట్ చేసుకొని మీరైతే ఇది అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, అదే పైన ఒకసారి చూస్తే పైన ఏమంటున్నాడు, మాస్టర్స్ డిగ్రీ అంటే ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అది క్లియర్గా. అట్లాగే
ఇక్కడ వీళ్ళు చేసిన వాళ్ళు కూడా ఎవరైతే సీఏ కానీ సిఎస్ కానీ సిఎంఎస్ వాళ్ళు సిఎంఏ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళకు కూడా ఉండే విషయాన్ని చెప్పడం ట్రై చేస్తున్నాడు. ఇంకా మరి ఏ స్పెషలైజేషన్ ఉంది సార్, అసలు ఇది ఎందుకు వచ్చిందనే విషయానికి వస్తే, జనరల్గా వీళ్ళు క్యాట్ ద్వారా కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా దీనికి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్యాట్ ఈ టేబుల్లో కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చారు. అది జిఆర్ఈ కానీ జీమాట్ కానీ ఇలా చాలా ఎగ్జామ్స్ ఇచ్చారు. వాటి ద్వారా కూడా కొన్ని స్పెషలైజేషన్స్కి వీళ్ళు అడ్మిషన్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారు. క్యాట్ను అప్లై చేయొచ్చు, క్యాట్తో పాటు ఈ టేబుల్లో ఉన్న ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా ఇస్తున్నారు. దీంట్లో మన గేట్ కూడా ఉంది. ఒకవేళ ఫారెన్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జీమాట్ ఎగ్జామ్ రాయాలి. దట్ ఈస్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. అట్లాగే జిఆర్ఈ కూడా రాస్తారు. జిఆర్ఈ కూడా ఇక్కడ యాక్సెప్టెన్స్ అయితే ఉంది. కమింగ్ టు అవర్ గేట్ ద్వారా స్పెషలైజేషన్ డాక్టరల్ స్పెషలైజేషన్లో ఎకనామిక్స్ స్పెషలైజేషన్ అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోర్ ద్వారా మీరు పిహెచ్డి ప్రోగ్రాంలలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోర్ ద్వారా ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి అప్లై చేసుకోవచ్చు. అట్లాగే గేట్ స్కోర్ ద్వారా ఇక్కడ చూస్తున్నారు మీరు గేట్ స్కోర్ ఇన్నోవేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా మీరు డాక్టరల్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ హియర్, గేట్ స్కోర్ని యూజ్ చేసుకొని మీరు ఆపరేషన్స్ అండ్ డిసిజన్ సైన్సెస్లో కూడా మీరు పిహెచ్డి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అండ్ అట్లాగే ఫర్దర్గా వెళ్తే ఇక్కడ గేట్ స్కోర్ బేస్ చేసుకొని మళ్ళీ పబ్లిక్ సిస్టమ్ మీద మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఇవన్నీ మన స్పెషలైజేషన్స్. ఏ స్పెషలైజేషన్కి పిహెచ్డి ప్రోగ్రామ్ అప్లై చేసుకోవడానికి ఐఐఎం అహ్మదాబాద్లో గేట్ స్కోర్ మీకు వ్యాలిడ్ ఉన్నదనేది నేను చెప్పడానికి ట్రై చేశాను. సరే, ఎప్పుడు అప్లై చేయాలనే విషయం కూడా మాట్లాడదాం. సో వీళ్ళు చెప్తున్నారు గేట్ స్కోర్ ఇవన్నీ వ్యాలిడిటీ ఆఫ్ ఇయర్స్. మన గేట్ అయితే 3 years వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి దీని అనౌన్స్మెంట్ బట్టి వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే 24, 23, 22 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని అయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఫర్దర్గా వెళ్తే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా ఇస్తారా సార్ అంటే డెఫినెట్గా వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మాత్రం ఇస్తారు. అంటే స్టైఫండ్ ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ యువర్ ట్యూషన్ ఫీ డెఫినెట్ గవర్నమెంట్ పే చేస్తుంది. దాంతోపాటు మనకి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. స్లాబ్ 1 అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్లో 42,000. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ కంప్రహెన్సివ్ ఎగ్జామినేషన్ 45,000 పర్ మంత్ అండి. ఇది పర్ మంత్ స్టైఫండ్ ఇది. ఆఫ్టర్ సబ్మిటింగ్ టీఎస్సీ 50,000 స్టైఫండ్. వీటితో పాటు రిలాక్సేషన్ ఇంకా కొన్ని పేపర్ సబ్మిషన్కి కొన్ని ఎక్స్ట్రా అమౌంట్స్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. కొన్ని స్పెషల్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, పేపర్స్ సబ్మిషన్స్కి. ఓకే, ఎప్పుడు అప్లై చేయాలి, ఏం అప్లై చేయాలంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తున్నారు. మీరు 2 డాక్టరల్ స్పెషలైజేషన్కి మ్యాక్సిమం ఆఫ్ 2 డాక్టరల్ స్పెషలైజేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ వెబ్సైట్లోనే అప్లై చేయాలి. దీనికి ఒక ఫీజు ఉంది. 500 రూపీస్ అనేది నార్మల్గా అప్లికేషన్ ఫీజు. ఐఐఎం అహ్మదాబాద్ గేట్ పేమెంట్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 250 అనేది రిజర్వ్ కేటగిరీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా బ్రౌచర్లో ఉన్నాయి. ఆ బ్రౌచర్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. దాన్ని మీరు చూస్ చేసుకొని ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే January 20 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఇది అప్లై చేయడం కన్నా ముందు September 2024లో ఏదైతే మనకు వచ్చిందో ఇది మొత్తం కూడా అంటే అడ్వర్టైజ్మెంట్ అవుతుందో ఆ పీడిఎఫ్ నోట్స్ చూడమని చెప్తున్నారు. ఇంక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే September 19కి స్టార్ట్ అవుతుంది. అట్లాగే లాస్ట్ డేట్ January 20కి క్లోజ్ అయిపోతుంది అప్లికేషన్. చాలా టైం ఉంది అనుకోవద్దు. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ యూటిలైజ్ అండ్ అప్లై ఇట్. ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ డియర్ అండ్ ఇయర్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఓకే, March or Aprilలో దెర్ ఇస్ మైట్ బి పాసిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ ఇంటర్వ్యూ ఫర్ దిస్ పిహెచ్డి ప్రోగ్రామ్. ఓకే, సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ మీరు ఈ టైంలో కాల్ చేయొచ్చు. మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, దానికి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, దిస్ ఇస్ అ పీడిఎఫ్ యాక్చువల్లీ. ఇది మన పీడిఎఫ్. ఆల్మోస్ట్ మీకు ఇది 103 pages ఉంది. దీంట్లో వాళ్ళన్నీ పెట్టారనమాట. అంటే ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఏ స్పెషలైజ్కి ఏ ఫ్యాకల్టీ ఉన్నారు అన్న విషయాన్ని వీళ్ళు క్లియర్గా అందులో చైర్పర్సన్తో స్టార్ట్ చేస్తే వీళ్ళ టెస్టిమోనియల్స్ ఏంటి, ఏ బ్రాంచెస్లో ఏ ఫ్యాకల్టీ ఉండబోతున్నారు, ఎవ్రీథింగ్ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇట్లా మొత్తం క్లియర్గా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇది మొత్తం 103 pages ఉంది. ఇది మొత్తం ఇట్లా ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనుకుంటే వాళ్ళ ఫ్యాకల్టీ ఎవరు, దాని చైర్పర్సన్ ఎవరు, రిమైనింగ్ ఫ్యాకల్టీ ఎవరు మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళని కూడా మీరు చూసుకోవచ్చు. టెస్టిమోనియల్స్ ఉన్నాయి, ప్రీవియస్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పారు. ఓకే, ఫ్యాకల్టీ ఇంటరాక్షన్, ఫ్యాకల్టీ కంప్లీట్ ప్రొఫైల్ ఇందులో ఉంది. అండ్ ఎట్లా ప్రోగ్రామ్ ఉండబోతుంది, దాని కరికులం అన్నీ కూడా ఇందులో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ కంప్లీట్ డీటెయిల్ అబౌట్ the PhD application with respect to using the GATE scorecard. Okay, thank you so much for watching this video. I am going to meet in the next video. Until then, bye, take care.